హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వన్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టేసుకోండి. అండ్ నా ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే తౌడు మినప లడ్డు అండి. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు కావాల్సినవి మినపప్పు 1 కప్ తీసుకున్నాను అండ్ తౌడు 1 కప్ తీసుకున్నాను. ఈ రెండు సమానంగా తీసుకోవాలండి. అండ్ 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 3 సమానంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తౌడు 3 సమానంగా తీసుకున్నాను. తౌడు తీసుకున్న టేస్ట్ అంత ఉండదు కాబట్టి 3 సమానంగా తీసుకున్నాను. ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ గీ వేసుకొని అండ్ 1 కప్ ఆఫ్ మనం ఏదైతే తీసుకున్నామో మినపప్పు అది మొత్తం వేసేసుకోవాలన్నమాట. మొత్తం రోస్ట్ చేసుకోవాలి. చాలా మంచి సువాసన వస్తుందండి రోస్ట్ చేసుకునేటప్పుడు. అండ్ మంచి కలర్ కూడా వస్తుంది. అట్లా మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను ఇక్కడ గీ ఎందుకు తక్కువ వేసానంటే మినపలడ్డు అంటే యాక్చువల్లీ ఎక్కువ గీ ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఎక్కువ గీ అయితే వేయట్లేదు. అండ్ చాలా హెల్తీగా ఉంటుంది. ఓన్లీ మనం బెల్లంతో చేసుకుంటున్నాం, నాట్ షుగర్తో, కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఎక్కువ గీ కూడా వాడుకోకూడదు, ఎక్కువ ఆయిల్ కూడా వాడుకోకూడదు. అండ్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఇంకా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు పూర్తిగా ఫ్రై అయిపోయినాయండి. ఇంకొక 1 to 2 minutes ఫ్రై చేసుకుందాం. అండ్ పూర్తిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అండ్ 1 స్పూన్ గీ వేసి ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ తౌడు తీసుకున్నాం కదా, ఆ తౌడు మొత్తం అందులో వేసేసి ఫ్రై చేసేసుకుందాం. తౌడు అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి మినపప్పు అయితే ఒక 5 to 15 minutes అయిపోతుంది. తౌడు అయితే లిటరలీ చెప్పాలంటే పచ్చివాసన పోవడానికి 20 minutes ఫ్రై చేసుకోవాలండి. చాలా ఎక్కువ ఫ్రై చేయాలన్నమాట. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే తౌడైతే పూర్తిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మన ప్యాన్లో 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదండి. 1 కప్పు బెల్లంని తీసుకొని కొంచెం వాటర్, ఎక్కువ కూడా కాదండి, కొద్దిగా కరగడానికి వాటర్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా మరిగించుకోండి. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పు అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోలేదండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఇప్పుడు నేను ఈ తౌడుని, ఈ మినప పిండిని రెండు కలిపేస్తున్నాను. అలా మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కరగబెట్టుకున్న నెయ్యి వేసుకోవచ్చు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్. నేను ఇక్కడైతే వేయలేదండి. నార్మల్ పిండి కలిపేసాను అనమాట, మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు మన బెల్లం అయితే పాకం అయితే వచ్చేసింది. అంటే పాకం ఏం కాదు, ఓన్లీ కరగబెట్టాను అంతే. కరిగితే సరిపోతుంది, పాకం ఏం రానవసరం లేదు. ఇప్పుడు పిండి వేసేసి పూర్తిగా కలిపేసానండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కొద్దిగా చల్లారాలండి. మరీ చల్లారిపోతే లడ్డూలు అనేవి అవ్వవు. కొద్దిగా చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు అయితే చేసేసుకుంటున్నాను. లడ్డూలు అయితే అలా చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం చిన్న లడ్డు అయితే చేస్తున్నాను. అంత అలా సరిపోతుంది. నేను అంత లడ్డూలు అయితే చేసేసుకుంటున్నానండి. కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం.
అండ్ మొత్తం లడ్డూలను అలాగే చుట్టుకోవాలండి. మొత్తం లడ్డూలు చేయడం అయిపోయాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకోవాలండి. అండ్ ఇలాగా లడ్డూల్ని మొత్తం చుట్టేసుకోండి. కొంచెం చల్లారిన లడ్డూలు చుట్టడానికి అవ్వదు కాబట్టి కొంచెం వేడిగా ఉన్న చుట్టేసుకోవచ్చు. అండ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నా లడ్డూలు అయితే నేనైతే చుట్టేసుకున్నానండి. లడ్డు అయితే చాలా ఈజీ రెసిపీ అండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసేయచ్చు. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అన్నమాట. మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ లడ్డు ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.